జీడిపి డిఫ్లేటర్. దీనికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ చూసుకుంటే, జీడిపి డిఫ్లేటర్ అనేది ప్రస్తుత ధరల వద్ద జీడిపి మరియు స్థిర ధరల వద్ద జీడిపి మధ్య నిష్పత్తి. అలాగే జీడిపి డిఫ్లేటర్ నామమాత్రపు జీడిపి మరియు నిజమైన జీడిపి అనే రెండు ముఖ్యమైన భాగాలను కలిగి ఉంటుంది. నామమాత్రపు జీడిపి వాస్తవ జీడిపి నుండి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మొదటిది ద్రవ్యోల్బణాన్ని కలిగి ఉండదు, రెండోది ఉంటుంది. ఫలితంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థలో నామమాత్రపు జీడిపి చాలా తరచుగా వాస్తవ జీడిపి కంటే ఎక్కువగా ఉంటుంది. జీడిపి ధర డిఫ్లేటర్ ఈజ్ ఈక్వల్ టు నామమాత్ర జీడిపి డివైడెడ్ బై వాస్తవ జీడిపి ఇంటూ 100. ప్రస్తుత ధరల వద్ద జీడిపి స్థిర ధరల వద్ద జీడిపికి సమానంగా ఉన్నప్పుడు జీడిపి డిఫ్లేటర్ 1 అవుతుంది. విలువ 1 ధర స్థాయిలో ఎటువంటి మార్పు లేదని సూచిస్తుంది. జీడిపి డిఫ్లేటర్ 2గా గుర్తించబడితే అది ధరల స్థాయికి 2 కారకం ద్వారా పెంచడాన్ని సూచిస్తుంది. మరియు జీడిపి డిఫ్లేటర్ 4గా గుర్తించబడితే అది ధర స్థాయి 4 కారకం ద్వారా పెరగడాన్ని సూచిస్తుంది. అలాగే జీడిపి డిఫ్లేటర్ ధరల ప్రవర్తన యొక్క మెరుగైన కొలమానంగా ప్రశంసించబడింది. ఎందుకంటే ఇది దేశంలో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువులు మరియు సేవలను కవర్ చేస్తుంది. ఎందుకంటే సేవల బరువు జాతీయ హెడ్లైన్ ద్రవ్యోల్బణంలో సమానంగా లెక్కించబడలేదు, అనగా WP వద్ద ద్రవ్యోల్బణం. అలాగే ప్రస్తుత ధరలు ఆర్థిక వ్యవస్థలో మనం గమనించే వాస్తవ ధరలను ఉపయోగించి జీడిపి లేదా ద్రవ్యోల్బణం లేదా ఆస్తి ధరలను కొలుస్తాయి. స్థిర ధరల వద్ద జాతీయ ఆదాయాన్ని నిజమైన జాతీయ ఆదాయం అంటారు. స్థిరమైన ధరలు ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాలకు సర్దుబాటు చేస్తాయి. ప్రస్తుత ధరల ప్రకారం జాతీయ ఆదాయాన్ని నామమాత్రపు జాతీయ ఆదాయం అంటారు.